నమస్తే సార్. సార్ జగన్ గారు ఫారెన్ వెళ్ళడానికి కోర్ట్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే కోర్ట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఎలా పర్మిషన్ ఇచ్చింది? ఏ ప్రిమిసెస్‌లో పర్మిషన్ ఇచ్చింది కోర్ట్? అండ్ జగన్ గారు మళ్ళీ ఫారెన్ టూర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రారు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్ గారు రిటర్న్ వస్తారా? లేకపోతే అక్కడే పర్మనెంట్‌గా ఉండిపోతారా? జూన్ 4 తర్వాత వస్తారా? అంటే ఈ ప్రశ్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మనసులో మెదులుతోంది. కోర్టులు సిబిఐ అడ్డుపడి ఎప్పుడు కూడా సిబిఐ అంతకుముందు ఆయన ఫారెన్ టూర్ వెళ్తారంటే వద్దని ఎప్పుడు చెప్పలేదు. సిబిఐ నిబంధనలకు లోబడి ఆయన వెళ్ళి రావచ్చు అనేటువంటిది నిరభ్యంతరం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇచ్చేసింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు ఆయనకి పర్మిషన్ ఇవ్వడానికి లేదు, ఆయన ఖచ్చితంగా వెళ్ళటానికి వీలు లేదని అడ్డం పడ్డది. కోర్టుకి తన వాదన వినిపించింది. అయితే ఈ వాదనలో డొల్లతనం ఎక్కడ ఉంటుందంటే గత 3 సార్లు 4 సార్లు ఆయన వెళ్ళినప్పుడు ఏం పర్వాలేదు పంపించండి అని చెప్పేసి నిరభ్యంతరంగా మీరు పంపించి ఇప్పుడు మాత్రం వద్దంటున్నారంటే ఎందుకు వద్దంటున్నారని కారణాలు చూపించాలి కదా. గతంలో 3 సార్లు వెళ్ళినప్పుడు కొన్ని నిబంధనలను బట్టి పెట్టి పంపిస్తారు. ఏమని? మీరు ఫోన్లు మార్చకూడదు, లేకపోతే మీరు ఏ నెంబర్లో ఉన్నారో మాకు తెలియాలి, తర్వాత వచ్చేసి ఏ ప్రాంతాల్లో తిరుగుతారో ముందే మాకు ఇన్ఫర్మేషన్, ఇవి కొన్ని కండిషన్స్ ఉంటాయి. గతంలో ఆయన వెళ్ళినప్పుడు ఈ కండిషన్లో ఏమన్నా డీవియేట్ చేసి ఉంటే సో దాని మీద ఆ బేసిస్ మీద సిబిఐ అడగొచ్చు. అవేమి ఆయన చక్కగా ఫాలో అయ్యాడు, చెప్పిన టయానికి వెనక్కి వచ్చాడు, ఉన్న ప్లేస్లోనే తిరిగి వచ్చాడు. చేసినప్పుడు ఏంటంటే కోర్టు అదే అంటుంది, అంతకుముందు డీవియేట్ చేయలేదు కదా, కాబట్టి పంపిస్తే మీకు పర్మిషన్ ఇస్తే ఇబ్బంది ఏంటని అలాగే ఇచ్చారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక పారిశ్రామికవేత్త ఒక వ్యక్తో కాదు, ఒక పెద్ద పార్టీకి 151 సీట్లతో అధికారం వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయిపోయినా ఆపద్ధర్మ చీఫ్ మినిస్టర్గా ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తి తన ఆస్తుల్లో చాలా భాగం అటాచ్మెంట్లో ఉన్నాయి ఈడీకి సిబిఐకి. ఉన్న పరిస్థితుల్లో వీటన్నిటినీ వదిలేసి తనకి ఉన్నటువంటి క్యాడర్ని రాజకీయ నాయకుల్ని తను నమ్ముకున్న వాళ్ళని అందరినీ వదిలేసి ఫారిన్కి వెళ్ళిపోయి ఇంక అక్కడి నుంచి రాడు, అక్కడే ఉండిపోతాడు అనేటువంటి వాదన ఏదైతే ఉందో, అంటే ప్రతిపక్షం వాళ్ళు అని ఆనందం పొందొచ్చు కానీ అది జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయనకి డబ్బు కంటే కూడా అధికారం కావాలి. తండ్రి చనిపోయిన వెంటనే ఏ అనుభవం లేకపోయినా అంత చిన్న వయసులోనే నేను చీఫ్ మినిస్టర్ని అవ్వాలి అని సంతకాలు సేకరించినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. అప్పటికే దగ్గర 70,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించాడు అనేటువంటిది అందరూ చెప్పుకునేటువంటి మాట. ఆయన కేవలం డబ్బే కావాలి అనుకుంటే, డబ్బుంటే చాలనుకుంటే ఈ రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదు. కానీ ఆయన అంతిమ ధ్యేయం ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా నాన్న కూర్చున్న కుర్చీలో నేను కూర్చోవాలి. అది 2014లో వీలు కాకపోయినా 2019 వరకు అతను పాదయాత్ర చేసి నానా కష్టాలు పడి దాన్ని సాధించాడు. ఒక పార్టీని నిర్మించుకున్నాడు, ఒక బలమైనటువంటి క్యాడర్ని నిర్మించుకున్నాడు. ఇంత చేసి కేసులకు భయపడిపోయి దీన్నంతా అలా వదిలేసి వెళ్ళిపోతాడు అంటే అది ఆత్మహత్య సదృశ్యం. ఎవరు కూడా అలాంటి పిచ్చి పని చేయరు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి పని చేస్తాడని నేను అనుకోను. ఒకటి. రెండోది ఏమంటున్నారు, ఈయన ఆల్రెడీ ఇక్కడ నుంచి కంటైనర్లో డబ్బు తరలించేశాడు, అక్కడేదో ఐలాండ్ కొనుక్కున్నాడు, ఇంకా అక్కడే సెటిల్ అయిపోతాడంట, ఇదంట అదంట, రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం. అది కూడా అంటే కొంటే కొనుండొచ్చు, లేకపోతే పంపిస్తే పంపించుండొచ్చు, కానీ దాన్ని అధికారికంగా మీరు ఎలాగో ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు అంతకుముందు మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు కూడా సింగపూర్లో ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కొనుక్కున్నాడు, ఇంకేదో ఆస్తులు అని చెప్పాడు. బాబు గారు ఏమడిగారు, అయ్యా ఆ హోటల్ పేరేంటో చెప్పండి, నా పేరు మీద ఎక్కడుందో చెప్తే నేను వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, లేదా ప్రజలకు రాసి ఇచ్చేస్తాను, దాని అడ్రస్సు పేరు చెప్పండి అంటే ఇంతవరకు చెప్పరు. సో ఇలాగే ఏంటంటే మాట అనేటువంటిది ఈజీ కాబట్టి చెప్తుంటారు. తను ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు అనుభవించి 16 నెలలు జైలు జీవితం గడిపి తల్లిని చెల్లెళ్ళను కూడా దూరం చేసుకొని నిర్మించుకున్నటువంటి పార్టీని, ఆ పార్టీ ఇవాళ కనుక అధికారంలోకి వచ్చిందనుకోండి 2024లో రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరీ సంతోషం. ఇప్పుడు కూడా ఆయన అంత ధీమాగా ఉన్నాడు. నేను ఐపాక్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు, మనం 151+, 22+ అంటున్నాడు ఆయన. అంత ధీమాగా ఉన్న మనిషి ఇవన్నీ వదిలేసి ఏదో అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతాడు. సెటిల్ అయినా కానీ ఊరికే ఉండరు కదా, వేట కొనసాగుద్ది కదా, ఇవాళ కాకపోతే రేపైనా రావాల్సిందే కదా. కాబట్టి ఇంత రిస్క్ చేస్తాడని నేను అనుకోను. పైగా ఆయన బ్రాండ్ ఏంటి, మాట తప్పడు మరం తిప్పడు.
అవును. చాలా విషయాల్లో మాట తప్పినా మడం తిప్పినా కూడా ఇప్పటికీ వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఏంటంటే మా నాయకుడు మాట తప్పడం మడం తిప్పడం. ఇప్పుడు కనుక ఇలాంటి పని చేశాడనుకోండి, ఇక వాళ్ళ పార్టీ అనేటువంటిది శాశ్వతంగా భూస్థాపితం అయిపోతుంది. కాబట్టి ఇంత కష్టపడి తెచ్చినటువంటి పార్టీని అలాగే చేస్తాడని నేను అనుకోను. ఇది ప్రతిపక్షాలు చేసేటువంటి ప్రచారం. నంబర్ 1. థ్యాంక్ యూ సార్.